ప్రేమించి పెళ్లాడిన భర్తని మరో ప్రియుడితో కలిసి చంపేసి ఆపై 15 ముక్కలుగా చేసి డ్రమ్ములో పెట్టి సిమెంట్తో సీల్ చేసిన భార్య మస్కాన్ రస్తోతి క్రూరత్వం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన జరిగిన నెల రోజుల అనంతరం మరో మహిళ తన భర్తను ప్రియుడి సాయంతో ఉరేసి చంపి శవాన్ని మాయం చేసింది. బైక్పై ఇద్దరూ కలిసి శవాన్ని తీసుకువెళ్లి తమ ఇంటికి సమీపంలోని 6 కిలోమీటర్ల దూరంలో పడేశారు. యూపీలోని మీరట్లో మర్చెంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్పూత్ హత్య ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతుంది. ఈ ఘటన తర్వాత ఓ వ్యక్తి తనకు అలాంటి పరిస్థితి రాకూడదని తన భార్యకు ప్రియుడితో పెళ్లి చేసేశాడు. తాజాగా అలాంటి మరో ఘటన చోటు చేసుకుంది. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన వ్యక్తితో వీడియోలు, రీల్స్ చేస్తున్న ఓ వివాహిత అతడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ప్రియుడితో ఉండగా భర్తకు దొరికిపోయి దారుణానికి ఉడిగట్టింది. భర్తను ఉరేసి హత్య చేసి ప్రియుడితో కలిసి శవాన్ని కాల్వలో పడేశారు. దిగ్భ్రాంతికి గురిచేసే ఈ ఘటన హర్యానాలోని హిసార్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం హిసార్లోని ప్రేమ్నగర్కు చెందిన ప్రవీణ్, రవీనా భార్యాభర్తలు. వీరికి 6 ఏళ్ల బాబు కూడా ఉన్నాడు. రవీనాకి సురేష్ అనే యువకుడు ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యాడు. ఈ పరిచయంతో ఇద్దరు షార్ట్ వీడియోలు తీయడం మొదలుపెట్టారు. దీనికి భర్త ప్రవీణ్, అతడి కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పారు. అయినా సరే ఏడాదిన్నర నుంచి వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో పెడుతున్నారు. డ్యాన్స్, రీల్స్ ద్వారా రవీనాకు ఇన్స్టాగ్రామ్లో 34,000 మందికి పైగా ఫాలోవర్స్ వచ్చారు. యూట్యూబ్లో కూడా ఇతరులతో కలిసి వీడియో సిరీస్లు చేస్తోంది. కుటుంబ సభ్యుల అభ్యంతరాలను పట్టించుకోకుండా భర్తతో గొడవలు పడుతూ కూడా వీడియోలు చేస్తూనే ఉంది. అయితే ప్రవీణ్తో సాన్నిహిత్యం పెరిగి అక్రమ సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో మార్చి 25న సురేష్తో అభ్యంతరకరమైన స్థితిలో ఉండగా ప్రవీణ్ చూసి భార్యను నిలదీశాడు. దాంతో రవీనా, సురేష్ కలిసి దుప్పట్టాతో అతడి గొంతుకు ఉరేసి హత్య చేశారు. ప్రవీణ్ ఎక్కడున్నాడని కుటుంబ సభ్యులు అడిగితే తనకు తెలియదని అబద్ధం చెప్పింది. అదే రోజు రాత్రి 2 గంటల 30 నిమిషాల సమయంలో ప్రవీణ్ మృతదేహాన్ని ప్రియుడి సాయంతో బైక్పై ఎక్కించుకుని బెల్లి ఇంటి నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న దినోడ్ రోడ్ కాలువలో పడేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మార్చి 28న కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న ప్రవీణ్ మృతదేహం పోలీసులకు కనిపించింది. రవీనాను అనుమానించిన పోలీసులు ఇంటివైపు వెళ్లే రోడ్లపై ఉన్న సీసీటీవీ వీడియోలను పరిశీలించారు. బైక్పై ఉన్న వ్యక్తి మధ్యలో మృతదేహం ఉన్నట్లు కనిపించింది. రవీనా ముసుగు ధరించి వెనుక కూర్చుని ఉంది. 2 గంటల తర్వాత అదే బైక్పై ఆమె తిరిగి ఇంటికి వచ్చినట్లు సీసీటీవీలో రికార్డ్ అయింది. దీంతో రవీనా, ఆమె ప్రియుడు సురేష్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి కుమారుడు తాజ్ సుభాష్ సంరక్షణలో ఉన్నాడు. ఈ ఘటనకు నెల రోజుల ముందే ఉత్తరప్రదేశ్లోని మీరట్లో మర్చెంట్ నేవీ అధికారి సౌరభ్ను భార్య రస్తోగి ప్రియుడితో కలిసి హత్య చేసి అతడి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి డ్రమ్ములో వేసి సిమెంట్తో సీల్ చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనతో భయపడిపోయిన ఓ వ్యక్తి తన భార్యను ఆమె ప్రియుడికి ఇచ్చి పెళ్లి చేసిన ఘటన కూడా వార్తలో నిలిచింది.